ఏదైనా ఒక సన్నని తోవపై నడుస్తున్నప్పుడు పడిపోకుండా శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకొని నడుస్తాం. ఎగిరి గంతేసినప్పుడు కూడా శరీరం పడిపోకుండా నిటారుగా నిలబడతాం. వ్యాయామాలు చేసినప్పుడు ఒంటి కాళ్ళ మీద నిలబడి బాడీని బ్యాలెన్స్ చేసుకుని పడిపోకుండా నిలవగలుగుతాం. అయితే ఒక్కోసారి నిటారుగా నిలబడి ఉన్న మనం కళ్ళు తిరుగుతున్నాయని బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోతాం. అయితే మన శరీరాన్ని కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేసే అవయవం మన చెవి. విచిత్రంగా అనిపిస్తుంది కదా? అవును, విచిత్రమే. మరి మన చెవి శబ్దాన్ని వినడంతో పాటు శరీరాన్ని బ్యాలెన్స్ కూడా చేస్తుంది. ఈ వీడియోలో మనం చెవి ద్వారా శబ్దాలను ఎలా వినగలుగుతాం, చెవి నిర్మాణం ఎలా ఉంటుంది, చెవి శరీరాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది, చెవిలో గులిమి ఎలా ఏర్పడుతుంది, చెవి నొప్పి ఎందుకు వస్తుంది, వృద్ధుల్లో వినికిడి శక్తి ఎందుకు తగ్గుతుంది, మొదలైన అనేక విషయాలను తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాస్ నాలెడ్జ్ అకాడమీ. ముందుగా చెవి నిర్మాణం గురించి తెలుసుకుందాం. మానవ చెవిలో ముఖ్యంగా 3 ప్రధాన భాగాలు ఉంటాయి. అవి 1 ఎక్స్టర్నల్ ఇయర్ అంటే బాహ్య చెవి, 2 మిడిల్ ఇయర్ అంటే మధ్య చెవి, 3 ఇన్నర్ ఇయర్ అంటే లోపలి చెవి. ముందుగా ఎక్స్టర్నల్ ఇయర్ గురించి చెప్పుకుందాం. ఈ బాహ్య చెవినే పిన్నా అని, అరిక్యూల్ అని అంటారు. ఇది బయటికి కనిపించే భాగం. సాధ్యమైనంత ఎక్కువ శబ్ద తరంగాలను లోపలికి పంపించే విధంగా దీని నిర్మాణం ఉంటుంది. బాహ్య చెవిలో పిన్నా తరువాత భాగము ఆడిటరీ కెనాల్. ఇది ఒక గొట్టాం లాంటి భాగం. సౌండ్ వేవ్స్ను ఇయర్ డ్రమ్ వరకు తీసుకుపోతుంది. ఇయర్ డ్రమ్నే తెలుగులో కర్ణబేరి అంటారు. ఇది చాలా సున్నితమైన పొర. బయటి నుండి వచ్చే శబ్ద తరంగాలకు వైబ్రేట్ చెందుతుంది. ఈ వైబ్రేట్స్తో మధ్య చెవిలో ఉన్న ఓసిక్లేస్ అనే చిన్న ఎముకలను కదిలిస్తుంది. రెండవ భాగము మిడిల్ ఇయర్. ఈ మధ్య చెవినే ఇయర్ డ్రమ్ తర్వాత ప్రారంభమవుతుంది. దీనిలో 3 అతి చిన్న ఎముకలు ఉంటాయి. వీటిని ఓసిక్లేస్ అంటారు. ఇందులో ఉండే 3 ఎముకలు 1 మాలియాస్, 2 ఇంకస్, 3 స్టేప్స్. ఈ 3 ఎముకలు ఇయర్ డ్రమ్కు ఆనుకొని ఉండి పిస్టన్లా కదులుతూ శబ్ద తరంగాలను 20 రెట్లు పెంచి లోపలి చెవికి అందిస్తాయి. ఎందుకంటే లోపలి చెవి యొక్క కోక్లియాలో ఉండే ద్రవాన్ని కదిలించాలంటే ఎక్కువ వైబ్రేషన్స్ కావాలి. కనుక శబ్దాన్ని 20 రెట్లు పెంచుతాయి. మీకు తెలుసా, మానవ శరీరంలో అతి చిన్న ఎముక మధ్య చెవిలో ఉండే ఈ స్టేప్స్. 3వ భాగము ఇన్నర్ ఇయర్. ఈ లోపలి చెవి శబ్దాలను మరియు శరీర సమతుల్యతను అంటే బాడీ బ్యాలెన్స్ను కంట్రోల్ చేసే భాగం. ఇందులో కోక్లియా, వెస్టిబ్యులర్ సిస్టము ఉంటాయి. ఈ కోక్లియా నత్త ఆకారంలో ఉంటుంది. కోక్లియా అంటే లాటిన్ భాషలో నత్త అని అర్థం. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. మధ్య చెవిలో ఉండే ఎముకలు కదలడం ద్వారా వచ్చిన వైబ్రేషన్స్కి కోక్లియాలో ఉండే ఫెరీలింప్ ద్రవం కదులుతుంది. ఈ ద్రవం కదలడం వల్ల ఆర్గాన్ ఆఫ్ కోర్టీలో ఉండే ఎయిర్ సెల్స్ ఈ కదలికలను గుర్తించి ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మారుస్తాయి. ఈ సిగ్నల్స్ ఆడిటరీ నెర్వ్ ద్వారా మెదడుకి చేరుతుంది. మెదడు ఈ సిగ్నల్స్ని విశ్లేషించి శబ్దాలను గుర్తిస్తుంది. ఇప్పుడు చెవి శరీరాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో తెలుసుకుందాం. మనం ఇంతకు ముందే లోపలి చెవిలో వెస్టిబ్యులరీ సిస్టమ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇది చెవిలో ఒక సెన్సార్ సిస్టమ్లా పనిచేస్తుంది. ఇది మనం ఎక్కడ ఉన్నామో, తల ఎలా కదులుతుంది, శరీరం సరిగా నిలబడ్డదా వంటి సమాచారాన్ని సిగ్నల్స్ రూపంలో మెదడుకి పంపించడం ద్వారా మన బాడీని బ్యాలెన్స్ చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. వెస్టిబ్యులరీ సిస్టంలో సెమీ సర్క్యులర్ కెనాల్స్, ఊట్రిక్యూలు మరియు సాక్యూల్స్ ఉంటాయి. సెమీ సర్క్యులర్ సిస్టంలో 3 అర్ధవృత్తాలు వేరు వేరు దిశల్లో ఉండి
ఫ్లూయిడ్తో నింపబడి ఉంటాయి. తల ఎటువైపు కదులుతుందో ఈ సెమీ సర్క్యులర్ సిస్టంలో ఉన్న ఫ్లూయిడ్ కూడా అటువైపే కదులుతుంది. ఈ కదలికలను ఎయిర్ సెల్స్ గుర్తించి ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మెదడుకు పంపుతుంది. దాని ద్వారా మెదడు శరీర కదలికలను గుర్తించి శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ఊట్రిక్యూల్ మరియు సాక్యూల్ శరీరం ఎటువైపు వంగుతుంది, ఎంత వేగంతో కదులుతుంది వంటి విషయాలను గుర్తించి సిగ్నల్స్ రూపంలో మెదడుకి పంపుతాయి. ఈ విధంగా మెదడు శరీరాన్ని పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తుంది. చెవిలో గులిమి ఎలా ఏర్పడుతుంది? చెవిలో ఏర్పడే గులిమిని ఇయర్ వ్యాక్స్ అని, సెరిమన్ అని అంటారు. ఇది సహజమైన చెవికి రక్షణాత్మకమైన పదార్థం. చెవి యొక్క ఇయర్ కెనాల్ చర్మంలో సెబీసియస్ గ్లాండ్స్, సెరిమనస్ గ్లాండ్స్ అనే 2 రకాల కణాలు ఉంటాయి. ఇందులో సెబీసియస్ గ్లాండ్ సెబం అనే ఆయిల్ వంటి పదార్థాన్ని విడుదల చేసి చెవిని తేమగా ఉంచుతుంది. సెరిమనస్ గ్లాండ్ సెరిమన్ అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ రెండింటితో పాటు దుమ్మి కణాలు, చెవిలో ఉండే డెడ్ సెల్స్ అన్నీ కలిసి ఈ ఇయర్ వ్యాక్స్గా తయారవుతుంది. ఈ ఇయర్ వ్యాక్స్ యాంటీవైరస్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉండడం వల్ల చెవిలో చేరిన సూక్ష్మజీవులను చంపుతుంది. సాధారణంగా ఈ ఇయర్ వ్యాక్స్ని తీయడానికి ఇయర్ బడ్స్ని, పిన్నీసులని, పుల్లల్ని పెడుతుంటాం. ఇది మంచిది కాదు. పైగా సున్నితమైన కర్ణబేరీకి నష్టం చేసే ప్రమాదం కూడా ఉంది. ఇయర్ వ్యాక్స్ చిన్నదిగా ఉన్నప్పుడు వాటిని మనం తీయాల్సిన పని లేదు. ఏదైనా తింటున్నప్పుడు దవడలు కదిలించడం వల్ల అవి బయటికి వచ్చేస్తాయి. కొన్నిసార్లు ఇయర్ వ్యాక్స్ ఎక్కువగా ఉండి వినికిడి శక్తి తగ్గుతుంది అనిపించినప్పుడు ఈఎన్టీ డాక్టర్స్ని సంప్రదించి చెవిని శుభ్రం చేయించుకుంటే సరిపోతుంది. చెవి నొప్పి ఎందుకు వస్తుంది? చెవి నొప్పిని వైద్యపరంగా ఒటాల్గియా అని పిలుస్తారు. ఇది అన్ని వయసుల వారిలోనూ వచ్చే సర్వసాధారణమైన సమస్య. చెవి నొప్పికి చాలా కారణాలు ఉన్నాయి. అవి: 1, సాధారణంగా మనం స్నానం చేసినప్పుడు ఇయర్ కెనాల్లోనికి నీరు వెళ్ళి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల కూడా చెవి నొప్పి రావచ్చు. చలికాలంలో చలికి తర్వాత ఎక్కువగా బ్యాక్టీరియా, వైరస్లు మధ్య చెవిలో చేరి ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల కూడా చెవి నొప్పి రావచ్చు. 3, ఇయర్ వ్యాక్స్ ఎక్కువగా ఉండడం వల్ల మరియు ఆ ఇయర్ వ్యాక్స్ చెవి లోపలికి నెట్టివేయబడడం వల్ల కూడా చెవి నొప్పి రావచ్చు. 4, చెవిలో ఇయర్ బడ్స్, పుల్లలు వంటివి పెట్టినప్పుడు, అలాగే పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడు, చెవి పైన ఎవరైనా కొట్టినప్పుడు చెవి లోపల కర్ణబేరీకి గాయమయ్యి చెవి నొప్పి రావచ్చు. అలాగే కొన్నిసార్లు దంత సమస్యలు, అలాగే నోటి ఇన్ఫెక్షన్ల వల్ల కూడా చెవి నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. వృద్ధుల్లో వినికిడి శక్తి ఎందుకు తగ్గుతుంది? వృద్ధుల్లో వినికిడి శక్తి తగ్గడాన్ని వైద్యపరంగా ప్రెస్బైకుసిస్ అని అంటారు. సాధారణంగా వయసు మళ్ళిన అందరిలోనూ ఈ సమస్య సర్వసాధారణం. దీనికి కారణం: 1, చెవిలో ఉన్న సెన్సోరీ ఎయిర్ సెల్స్ నశించిపోవడము, వాటి సెన్సిటివిటీని కోల్పోవడం వల్ల సౌండ్ వేవ్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చబడవు. దీనివల్ల వినికిడి శక్తి తగ్గిపోతుంది. 2, వృద్ధాప్యంలో ఆడిటరీ నెర్వ్స్ బలహీనపడి శబ్దాన్ని మెదడుకి సరిగ్గా పంపించలేకపోవడం వల్ల కూడా వినికిడి శక్తి తగ్గిపోతుంది. 3, బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె సంబంధమైన వ్యాధులు ఉన్నవారిలో చెవి లోపల రక్త ప్రసరణ ప్రభావితం అయ్యి వినికిడి శక్తి తగ్గిపోతుంది. చెవిని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా? చెవి మన శరీరంలో అత్యంత సున్నితమైన, ముఖ్యమైన అవయవం. చెవి కేవలం వినికిడి శక్తికి మాత్రమే కాకుండా శరీరాన్ని బ్యాలెన్స్ కూడా చేస్తుంది. అందుకే చెవిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. చెవిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం పాటించాల్సిన సూత్రాలు: 1, చెవిలో కాటన్ బడ్స్ కానీ, సూదులు వంటివి పెట్టుకోకూడదు. వీటి వల్ల ఇయర్ వ్యాక్స్ లోపలికి నెట్టివేయడమైనా జరుగుతుంది, లేక ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయినా జరిగి చెవి నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. 2, స్నానం చేసినప్పుడు
చెవిలోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలి, లేకపోతే బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ అయ్యి చెవి నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. 3. పెద్ద పెద్ద శబ్దాలు ఇయర్ డ్రమ్ని డ్యామేజ్ చేస్తాయి, కాబట్టి పెద్ద శబ్దాలు వచ్చే దగ్గర పనిచేసే వాళ్ళు ఇయర్ ప్రొటెక్షన్ గాడ్జెట్స్ని వాడాలి. చివరగా, మీ చెవులకు వినికిడి శక్తి తగ్గుతున్నట్లు అనిపిస్తున్నా, చెవి నొప్పి వస్తున్నా, చెవిలో దురద ఎక్కువగా వస్తున్నా మంచి వైద్యుని సంప్రదించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్మాల్ రిమైండర్ గైస్, ఇప్పటి వరకు ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే ఈ వీడియో కోసం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చే ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తేయడానికి మాకు సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్ బాయ్.